అందరికీ నమస్తే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ ఒకసారి విన్నాక మనం మాట్లాడదాం. దానికి ఒక 5 లక్షల మంది, దీనికి ఒక 5 లక్షల మంది పరీక్షలకు ఈ రోజు హాజరు రానికి అప్లికేషన్లు పెట్టు. ఈ పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తే కోచింగ్ సెంటర్లు బతుకుతాయి. ఒక్క నెల ఏదైనా పరీక్షలు గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేస్తే ఒక్కొక్క కోచింగ్ సెంటర్ 100 కోట్ల రూపాయల ఫీజులు వస్తాయి. ఇవాళ కోచింగ్ సెంటర్ల మాఫియా కొంతమంది కిరాయి మనుషులను పెట్టి ఆ కిరాయి మనుషులతో రోడ్ల మీద ధర్నా చేసి పరీక్షలు పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నారు. ఒక వీడియో ఇది, కిరాయి మనుషులు సవాల్ విసురుతున్న హరీష్ రావుకు, కేటీఆర్ కు, సన్నాసులారా మీరు దీక్ష కూర్చోండి, మీరు సామాన్య వాయిదాయిన పడాలి. ధైర్యం ఉందా? రాని ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి ఆర్ట్స్ కాలేజ్ ముందర బామార్తుల ఆమరణ నిరాహార దీక్ష కూర్చోండి. గ్రూప్ 1 పరీక్షలు, గ్రూప్ 2 పరీక్షలు, గ్రూప్ 3 పరీక్షలు, డిఎస్సి పరీక్షలు వాయిదాలన్న లేకపోతే మీ ప్రాణాలను పోవాలంటే నినాదంతో మీరు ఆర్ట్స్ కాలేజ్ ముందర దీక్ష చేయండి. రైట్. మనతో ముఖేష్, సామల ముఖేష్, అడ్వకేట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్, హైకోర్టు అడ్వకేట్ అన్న. రేవంత్ రెడ్డి గారి కామెంట్స్ సరే, నిరుద్యోగులు డిఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 వీళ్ళందరూ రకరకాల డిమాండ్స్తోన కొన్ని రోజులకి ఆందోళన చేస్తున్నారు. ఆ ఆందోళనల వెనుక ఈ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయనేది ఒక ఆరోపణ చేసిండ్రు. ఇంకొకటి ఇది పొలిటికల్ ఆరోపణ. కేటీఆర్, హరీష్ రావు పోయి దీక్ష సచ్చేదాకా దీక్ష చేయండి చూద్దామని. ఎట్లా చూడాలి చెప్పు ఈ కామెంట్స్? ముందు పొలిటికల్ స్టార్ట్ చేద్దాం. ఎట్లా చూస్తారు మీరు యాజ్ ఏ పొలిటికల్ అనలిస్ట్? ముఖ్యంగా మీ సిగ్నల్ టీవీ ద్వారా ఎవరైతే ఆందోళనలు చేస్తున్నారో నిరుద్యోగులు డిఎస్సి వాయిదా వేయాలని, వాళ్ళకు సంపూర్ణ మద్దతు తెలుపుతా ఉన్నాను. వాళ్ళు గొంతమ్మ కోరికలు ప్రభుత్వం నుండి కోరట్లేరు. ఇంకొకటి, వాళ్ళు రాజ్యాంగపరంగా ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఆర్టికల్ 19 ప్రకారం ఎవరైనా వాళ్ళ యొక్క స్వేచ్ఛగా మాట్లాడవచ్చు, వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుపవచ్చు. వాళ్ళ చేతుల్లో వెపన్స్ లేనంత వరకు వాళ్ళు ఎంతమంది అయినా గుంపు కూడి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేటటువంటి హక్కు రాజ్యాంగం ఇచ్చింది. రేవంత్ రెడ్డి ఇచ్చే హక్కు కాదు. ఆయన ఉద్యమం చేయమంటే చేయడం, కేసీఆర్ చేయమంటే చేయడం, ఇంకోళ్ళు చేయడం, అది అలా ఉండదు. వాళ్ళకు రాజ్యాంగం కల్పించిన హక్కు ద్వారానే వాళ్ళు ఉద్యమిస్తూ ఉన్నారు. ఆ ఉద్యమానికి అందరూ మద్దతు తెలపాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అందులో టెక్నికల్ అంశాలు ఏంటి అని అంటే, రేపటి నుండి బహుశా డిఎస్సి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేయమని అంటున్నారు. అయితే డిఎస్సి నోటిఫికేషన్ February 29 ఏమో ఇచ్చారు. తర్వాత టెట్ నిర్వర్తించారు. టెట్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. దీనికి రెండింటికి లింక్ ఉంది కాబట్టి వాళ్ళు వాయిదా వేయమని చెప్తా ఉన్నారు. ఎందుకంటే టెట్లో వచ్చే మార్కుల వెయిటేజ్ ద్వారా డిఎస్సి ఆధారపడి ఉంటుంది. ఇందులో ఒకవేళ వెయిటేజ్ మార్క్స్ వచ్చినాయి అనుకోండి, డిఎస్సిలో ఒక 5 మార్కులు తక్కువ వచ్చినా ఈ వెయిటేజ్ దానికి యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందులో భాగంగా వాళ్ళు అడుగుతున్నారు. ఇంకో రెండో విషయం ఏంటంటే, టెట్ యొక్క సిలబస్ వేరే ఉంటుంది, డిఎస్సి సిలబస్ వేరే ఉంటుంది. డిఎస్సికి వచ్చేసరికి వేరే రకం కరెంట్ అఫైర్స్ అవి ఉంటాయి. కాబట్టి వీళ్ళు చదవడానికి ఒక గ్యాప్ కావాలని కోరుతూ ఉన్నారు. 5,000 నోటిఫికేషన్స్ టీఆర్ఎస్ వేసినటువంటి మాట వాస్తవం, అది ఆగిపోయినటువంటి మాట వాస్తవం. మీరు రాగానే తీసుకున్నటువంటి 11,000తోని మీరు నోటిఫికేషన్ వేయడం మంచిదే, కానీ మీ అడ్మినిస్ట్రేషన్ లోపం కనబడుతూ ఉన్నది. ఏది ముందు పెట్టి దేని తర్వాత ఏది వేయాలని చెప్పి చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం యొక్క అధికారులది. అది కోల్పోయింది కాబట్టి ఈరోజు ఉద్యమానికి దారి తీసింది. కానీ ఇదంతా ఏదో కోచింగ్ సెంటర్ల మాయా. వాయిదా వేస్తే 100 కోట్లు కోచింగ్ సెంటర్లకు వస్తాయి. ఈ నిరుద్యోగులంతా కూడా ఈ కోచింగ్ సెంటర్లు ప్లాంటెడ్ నిరసనకారులు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మనం ఇప్పుడు పోయి దిల్సుఖ్ నగర్లో పోయి చూసుకున్నా, అశోక్ నగర్లో పోయి చూసుకున్నా, కోచింగ్ సెంటర్లో సరిగ్గా చైర్లు లేనటువంటి కోచింగ్ సెంటర్లను మనం చూడగలుగుతాం. ఈ రేవంత్ రెడ్డి గారు అన్నట్టు ఒక కోచింగ్ సెంటర్ ఒక్కసారి 4 రోజులు వాయిదా వేస్తే 100 కోట్లు సంపాదిస్తాడు అనేది అవాస్తవం. అన్ని 100 కోట్లు వస్తే శివారెడ్డి అంటే ఆయన సిగ్నల్ టీవీ పెట్టాడు, శివారెడ్డి అంటే ఆయన కోచింగ్ సెంటర్ పెడతాడు. ఎందుకంటే మీరు చెప్పకపోయినా మీరు చెప్పేటోళ్ళని 4 రిక్రూట్ చేసుకుంటే మరి 4 రోజుల్లో 100 కోట్లు వస్తాయి. ఇవన్నీ బాధ మీకెందుకు? ఎప్పటికప్పుడు చెప్పి ప్రజల బాధలంతా మీకెందుకు? మీరైతే ప్రశాంతంగా సెట్ అవుతారు కదా. అంతే, ఒకసారి అంటే ఇంకొకటి ఏంటంటే అన్న, మీ ద్వారా ఏంటి అంటే, అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇంకా ప్రతిపక్ష లీడర్గా మాట్లాడొద్దు, బాధ్యతాయుతంగా మాట్లాడాలి. మీరు ఎలక్షన్లలో నాకు 100 రోజులలో 1,00,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తానని చెప్పినటువంటి అదే నోరు, అదే మనిషి, నా బాధ్యత అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు ఆడలేక మధ్యలో ఓడినట్టు
నీకు అడ్మినిస్ట్రేషన్ చేతగాక నువ్వు వీళ్ళు కిరాయోళ్ళు నడుపుతున్నటువంటి ఉద్యమం అంటే ఒక 100 మందితో మనం ప్రొటెక్ట్ చేద్దాం పదండి ఈ సెక్రటరియట్ ముందర తీసుకొస్తారా ఒక 100 మంది కిరాయోళ్ళని నాకు కావాలి అది సాధ్యం కాదు కదా. కడుపు రగిలితే చేసేటటువంటి ఉద్యమం అది. వాళ్ళు అక్కడ అధికారిక ఆఫీస్ దగ్గర చేశారు, నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో చేశారు. మీరు ల్యాండ్స్కేప్ గార్డెన్లోకి పోలీసులకి ఏం పని అండి? వాళ్ళ దగ్గర ఏమైనా వెపన్స్ ఉన్నాయా? మీరు పోయి లాక్కొని వస్తూ ఉన్నారు. ఆ వీడియో చూస్తే బాధ అనిపిస్తూ ఉన్నది. పోలీసు రాజ్యం అనేది తెలంగాణలో నడుస్తూ ఉన్నది. దానికి తోడు కొత్తగా వచ్చినటువంటి క్రిమినల్ లాసు ఇవన్నీ అనుకుంటారు. పోలీసుల అత్యుత్సాహం కూడా కొంచెం బంద్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఈ 4 రోజుల తర్వాత మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ ఎలక్షన్స్కు ముందు రేవంత్ రెడ్డి గారు ఎక్కడ మాట్లాడినా అసెంబ్లీని రద్దు చేయాలని చెప్పి మాట్లాడేది. మరి నీ గవర్నమెంట్ మీద ఇంత వ్యతిరేకత ఉంది, నువ్వు నీ అసెంబ్లీని రద్దు చేస్తావా? అవన్నీ చేయకుండా ఎల్లయ్యని పుల్లయ్యని నీ దాంట్లో చేర్చుకొని నీ ప్రభుత్వాన్ని స్థిరపరచుకోవడం మీద ఉన్నటువంటి శ్రద్ధ వీళ్ళ బతుకులు స్థిరంగా ఉండడానికి చేసే ఉద్యోగాల మీద లేదా? లేనప్పుడు నువ్వేం చేయాలా? ఇప్పుడు వాళ్ళను కేటీఆర్ హరీష్ రావు ప్రతిపక్షం వాళ్ళను సత్యదాకా దీక్ష చేయమంటున్నారు కదా, అది చాలా తప్పు. సచ్చేదాకా దీక్ష వాళ్ళు ఎందుకు చేస్తారండి? నువ్వు ఎంతసేపున్నా దానికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, దాని మీద పని చేయాలి. కానీ నువ్వు ఎంతసేపున్నా కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, హరీష్ రావు మీద, వీళ్ళ మీద అభాండం నెట్టితే వాళ్ళు ఏమైనా తీసుకొచ్చి చేయించింది ఆ ఉద్యమం నడిచే క్రమంలో సదరు ఆ విద్యార్థి సంఘాలు ఎవరైతే ఉంటారో పీడిఎస్సి వేయింది, ఏఎస్ఎఫ్ మద్దతు ఇచ్చింది, ఎస్ఎఫ్ఐ ఇచ్చింది, ఈవెన్ ఎన్ఎస్విఐ నీట్ రద్దు చేయాలని చెప్పి వాళ్ళు పెద్ద ప్రొటెక్ట్ చేసిరు కదా. అవును. మరి నీకు అక్కడ చేసినప్పుడు లేనటువంటి ఉద్యమం ఇక్కడ ప్రభుత్వం చేస్తుంటే వీళ్ళేమో కిరాయి ఉద్యమాలు అవుతాయి. నీ విద్యార్థి సంఘం చేసినప్పుడు మాత్రం సుఖమైనది అవుతుందా? ఎట్లా ఉంటుంది అది? నీ విద్యార్థి సంఘానికి ఒక న్యాయం, వేరే పార్టీ వాళ్ళు చేస్తేనేమో అది కిరాయి ఉద్యమం అవుతుందా? మరి నీటుకు చేసినటువంటి నిన్నమన్న ఉద్యమం ఇచ్చిన బల్మూరు వెంకట్ ఉన్నాడు కదా, మరి ఆయన చేసిన ఉద్యమం మరి కిరాయికి తెప్పించుకుండా జనాలని. ఇక్కడ స్వచ్ఛందంగా ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో ఉస్మానియా యూనివర్సిటీలో ముఖ్యంగా నీకు నాకు పని ఉండదు. అక్కడ ఏమైనా చదువుకునే వాళ్ళు మాత్రమే ఉంటారు. వాళ్ళు చేసినటువంటి ఉద్యమాన్ని కూడా నువ్వు కిరాయి ఉద్యమం ఎట్లా అంటావు అనేది. కానీ మీరు అడ్వకేట్ కదా ముఖేష్ గారు, ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే గ్రూప్ 1 గురించి మాట్లాడదాం మనం. 1:50, 1:100 అనే డిమాండ్ నడుస్తుంది. వీళ్ళు 1:50 పిలిచింది ఆల్రెడీ. ఇది లీగల్గా కాంప్లికేషన్స్ వస్తాయి, లీగల్గా కోర్టులో ఇరుక్కపోతే మొత్తానికి ఉద్యోగాలు లేకుండా పోతాయి. కాబట్టి 1:50 ఇది నోటిఫికేషన్లో ఇచ్చినాము అని ఒక వాదన వినిపిస్తున్నారు. మీరు యాజ్ ఏ అడ్వకేట్గా ఎట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ అయితే నిజంగా అట్లాంటి సిచ్యువేషన్ ఉందా? 1:100 పిలిస్తే ప్రాబ్లం అయ్యే పరిస్థితులు ఉన్నాయా? అంటే వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత నోటిఫికేషన్ మీద మళ్ళీ ఎవరైనా కోర్టు మెట్లు ఎక్కిరనుకోండి, మొత్తం ఉద్యోగ ప్రక్రియకే ప్రాబ్లం అవుతుంది. ఎప్పుడు ఏది చేసినా నోటిఫికేషన్లో ఉన్నటువంటి అంశాల మీద ఆధారపడి కంప్లీట్ ఉద్యోగ ప్రక్రియ జరగాలి. నోటిఫికేషన్ అడిషనల్ నోటిఫికేషనో లేకపోతే అది ఇవ్వలేదా టీజీపీఎస్సీ? ఇవ్వచ్చు. అట్లా కొత్త మళ్ళీ రీనోటిఫికేషన్ ఇచ్చినప్పుడు చేయగలగవచ్చు. కానీ మరి వాళ్ళు ప్రభుత్వ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకున్నారా, లేకపోతే టపా నింపేసి బయటపడాలనుకున్నారా తెలియదు అది. కానీ మీరు కోర్టు దగ్గరికి వచ్చేవరకు పేపర్ పనిచేస్తుంది. ఆ నోటిఫికేషన్ ప్రకారమే చేయగలగాలి. ఆ నోటిఫికేషన్లో ఉన్నటువంటి అంశాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. అవును. ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ దానికి అడిషనల్ నోటిఫికేషను అట్లాంటివి ఇస్తే సాధ్యం కదా? అడిషనల్ నోటిఫికేషన్ ఇవ్వచ్చు. అడిషనల్ నోటిఫికేషన్ ఇచ్చి అడిషనల్ ఏవైతే క్లాసెస్ ఉంటాయో అవి జత చేసి ప్లస్ మీరు పోస్టులు కూడా పెంచేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఏం వాళ్ళు మొత్తం ఆగిపోతే ఏమైనా చేసినా ఏం చేసినా అంటే పిల్లలకు తెలియదు కదా. నిజానికి వీళ్ళంతా ఎవరు అడ్వకేట్స్ కాదు, చదువుకునే వాళ్ళు గ్రూప్ 1, గ్రూప్ 2 వాళ్ళంతా లీగల్ నాలెడ్జ్ ఏమి ఉండదు. వాళ్ళకి ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఏం చేసినా ఏం ముట్టుకున్నా ఉద్యోగాలు రావా, ఆగిపోతాయి మీ ఇష్టం. అట్లెందుకు? అందుకే అట్లా ఉండదు. రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా నిన్న, ఉద్యోగాలు రావు, ఉద్యోగాలు ఉండవు కాదు. ఖచ్చితంగా ప్రభుత్వానికి ఉద్యోగుల అవసరాలు ఉంటాయి. ఎప్పటికప్పుడు రిటైర్మెంట్లు అవుతూ ఉంటారు. ఆల్రెడీ ఖాళీలు చాలా ఉన్నాయి. నింపాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంటుంది. అంటే వీళ్ళని ఒక సైకలాజికల్గా వాళ్ళని డిమోరలైజ్ చేయడానికి చెప్పేటటువంటి మాటలు తప్ప ఈ యొక్క నోటిఫికేషన్ ఆగితే ఇంకా ఉద్యోగాలు రావు, అసలు ఉద్యోగాల భర్తీ ఉండదు అనేది ఉండదు. అది చాలా తప్పుడు వాదన. అది లాజిక్ లేనటువంటి మాటలు తప్ప పరిపక్వత లేనటువంటి మాటలు అని చెప్పి నేను అంటాను. ఇప్పుడు వాళ్ళ ముందున్న ఆప్షన్స్ ఏమున్నాయి? డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ హాల్ టికెట్స్ రేపటి నుంచి డౌన్లోడ్ చేయబోతున్నారు. ఇంకా మిగతా అన్ని షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని చెప్తున్నారు. గ్రూప్ 1 మనీ స్టాండర్డ్ కాదంటున్నారు. ఇంకా మొత్తం మేము ఏం చెప్పినామో అంతే. నిరుద్యోగులు వినిపిస్తున్న డిమాండ్లు ఏవి కూడా కావు అనేది ప్రభుత్వం చేస్తున్న వాదన. అంటే వాస్తవంగా ఎలక్షన్ని ఇది మొన్న జరిగినటువంటి ఎలక్షన్ ఏంటంటే నిరుద్యోగం అనేది ఒక రాజకీయ నినాదంగా మారింది. వాళ్ళని వాడుకున్నాడు. గెలిచిన తర్వాత వాళ్ళకు ఒక థ్యాంక్స్ చెప్పిండు అంతే. 30 లక్షల మంది నిరుద్యోగులు మా ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చినారు కాబట్టి మీకు ధన్యవాదాలు. ఆడికి వీళ్ళ రుణం పాసిపోయింది.
కాబట్టి ఇక వీళ్ళు ఏం చేసినా నడుస్తుంది. ఇప్పుడు అట్లని ప్రజలు ఊరుకోరు కదా, ఎక్కడికక్కడ నువ్వు ఎంత అణిచివేసినా తీసుకుపోయి నువ్వు ఎక్కడో హెడ్ క్వార్టర్స్లో పెడితే కూడా ఆడోళ్ళని చూడకుండా చిన్న పిల్లలు వాళ్ళకి ఇక్కడ షెల్టరే ఉండదు, ప్రిపేర్ అవుతుందుకు వచ్చారు, వాళ్ళకి తిండి ఏంది తిప్పలేంది చూడకుండా చుట్టుముట్టు వీళ్ళని ఒక పాకిస్తాన్ తీవ్రవాదులు లెక్క చుట్టుముట్టు పోలీసు వాళ్ళని పెట్టి బంధించడం అనేది అసలు పోలీస్ పాలన నడుస్తూ ఉన్నది తెలంగాణలో. పోలీస్ పహారాలో పాలన. మరి రేపు జరగబోయేటటువంటి అసెంబ్లీ సమావేశాలు ప్రజాపాలన ఎట్లయిద్దండి? ఇది ప్రజాపాలన పేరులో ఉన్నది ప్రజాపాలన. ప్రజాపాలన చేయాలనుకున్నప్పుడు నువ్వు ఇది ప్రజాపాలన, ఎవరొచ్చైనా నా సమస్యలను ఓపెన్గా చెప్పొచ్చని నువ్వే కదా ఎలక్షన్ తర్వాత చెప్పింది. మరి ఈరోజు అందులో 500 మంది ప్రొటెస్ట్ చేస్తున్నారు అనుకుందాం, ఒక 5గురిని 10 మందిని పిలుచుకొని మాట్లాడలేకపోయావా? నువ్వు ప్రజాపాలన ఆయన లెక్క నేను ఫామ్ హౌస్లలో వండాను, ఇక్కడ వండను, ఎప్పుడు అవైలబుల్లో ఉంటా అన్నావు. నువ్వు సెక్రటరియేట్లో అవైలబుల్లో ఉన్నావు అనుకోండి, సెక్రటరియేట్ దరిదాపుల్లోకి పోలేనటువంటి పరిస్థితి. ప్రగతి భవన్ని తీసేసినావు, ఎవరికో 2 మంత్రులకు ఇచ్చేస్తావు, అక్కడ వాళ్ళు ఉంటలేరు, నువ్వు ఉంటలేవు, నీ ఇంటికాడికి రాలేని పరిస్థితి. పాలన అనేది ఏ విధంగా జరగాలి? ఒక ప్రభుత్వ యంత్రాంగం ప్రకారం జరగకుండా నీ ఇంటి దగ్గరకు వచ్చి సమస్యలు చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉండదు కదా. నువ్వు అదే అధికారిక భవనంలో ఉండండి, అధికారిక భవనానికి వస్తారు, చెప్పుకుంటారు. అసలు అటువంటి పబ్లిక్ ప్రభుత్వానికి మధ్య కమ్యూనికేషన్ చేసేటటువంటి వ్యవస్థనే లేదు ఈ పాలనలో. దాన్ని ప్రజాపాలన అనవేంది? పేరులో మాత్రమే ప్రజాపాలన జరుగుతున్నది, పోలీస్ పాలన. కానీ నిజానికి కూడా నిరుద్యోగులందరూ కూడా మాకు కొద్దిగా టైం ఇస్తే సీఎం కలిసి చెప్పుకుంటాం మా బాధలని చెప్తున్నారు. నిజానికి వాళ్ళకి ఎవరికి అపాయింట్మెంట్ లేదు, ఆర్గనైజింగ్ లేదు, ఏమీ లేదు. అసలు ఎవరితో వాళ్ళే అనుకుంటారు, వాట్సాప్ మెసేజ్ పెట్టుకుంటున్నారు వాళ్ళే, సీఎం కల్పిస్తే మేము బాధలు చెప్పుకుంటామని. ఇప్పుడు వాళ్ళది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. 500 మంది 1000 మంది ప్రొటెస్ట్ చేస్తే 1000 మంది వెళ్ళరండి. దానికి సంబంధించిన ఒక 10 మంది మాట్లాడగలిగిన వాళ్ళు మాత్రమే పోతారు. నిన్న కూడా ఏంది అని అంటే, వీళ్ళు లాస్ట్ ఎలక్షన్లో ఉద్యమం చేసినటువంటి పిల్లలు కనబడితే అప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ చేయించిందా వాళ్ళతో? వాళ్ళే ఇప్పుడు వాళ్ళే చేస్తే ముట్టడించింది వాళ్ళే. ఇప్పుడు అదే విద్యార్థులు చేస్తే వాళ్ళకి కొంతమంది ఫోటోలు తీసుకొని వీళ్ళ వెనక టీఆర్ఎస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది, ఇంకో పార్టీ ఉందని అది బూచిగా చూపిస్తున్నారు. కానీ అసలు సమస్యని డైల్యూట్ చేసేటటువంటి క్రమంలో వీళ్ళు మాట్లాడేటటువంటి మాటలు తెల్లారితే రేపు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. మొన్న వచ్చినటువంటి టెట్ వెయిటేజ్ వీళ్ళకి యూజ్ అయిద్దా కాదా తెలియనటువంటి పరిస్థితి. ఇంకోటి సిలబస్ చదువుకునేటటువంటి గ్యాప్ లేదు. దానికి ఏముంది, వీళ్ళు ఒక్క నెల వాయిదా వేస్తే పెద్ద మునిగిపోయేది ఏం లేదు కదా. చదువుకుంటూ ఇంకో 10% మళ్ళీ సంవత్సరం వరకు నిర్వహించలేము, చాలా ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్తున్నారు. అట్లా ఏముండే, ఏడ ఉన్నాయి ఎగ్జామ్స్, నోటిఫికేషన్స్ ఏడ ఉన్నాయి? అదే జాబ్ క్యాలెండర్ వేస్తారంట వీళ్ళు. జాబ్ క్యాలెండర్ ఇంకేయలే కదా. నువ్వు 100 రోజులలో 1,00,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తాను, ఎన్ని రోజులు అవుతుంది? తెల్లారనియవా అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడతావు కదా. తెల్లారనియకముందే అడుగుతావా అని అంటావు. మేము నిన్నమననే కదా వచ్చింది, అన్నీ చదువుకోవద్దా అంటావు. ఇవన్నీ మాటలు కాదు కదా. కేసీఆర్ అన్నట్టు కత్తి నీది కాదు, బొత్సు నీది కాదు, ఇవాళ నీకు కత్తి గిత్తి చేతికి వచ్చినాక తెలుస్తున్నదా ఇవన్నీ కథలు? ఆ రోజు మాట్లాడినప్పుడు ఎట్లా మాట్లాడినావు నువ్వు? సరే అప్పుడు అంటే ప్రతిపక్షంలో ఉండి మాట్లాడినావు. ఈరోజు మాట్లాడినప్పుడు ఇంత బాధ్యత లేకుండా మాట్లాడతారా? ఒక అధికారంలో ఉన్నటువంటి దట్టు నువ్వు ఆ పార్టీకి పీసీసీ ప్రెసిడెంట్ అనుకుంటా, పార్టీగా మాట్లాడినా ప్రభుత్వంగా మాట్లాడినా ఒక ముఖ్యమంత్రివి కదా. కొంచెం చూసి ఆచి తూచి మాట్లాడాలి. నువ్వు దానికి సంబంధించిన ప్రతిదానికి కమిటీలు వేస్తా అంటది కదండి కాంగ్రెస్ పార్టీ. కమిటీల పార్టీ అది కాంగ్రెస్ పార్టీ. మరి అట్లనే నువ్వు ఇప్పుడు ఎవరో ఆకునూరు మురళి ఈయన ఉన్నారు కదా చాలామంది మొత్తుకున్న వాళ్ళు, మరి వాళ్ళంతా ఎక్కడ పోయారు ఈరోజు? వాళ్ళతోనే నువ్వు కమిటీ చేసి, సరే ఈ 500 మంది నీతో చెప్పుకోలేనప్పుడు నీ కమిటీ మెంబర్స్ దగ్గరికి అయితే పోతే వాళ్ళని అయితే తినరు కదా, వీళ్ళు కొట్టారు కదా, వాళ్ళ దగ్గర ఆర్మ్స్ లేవు కదా. అలా డెమోక్రసీ అంటే అదే కదా. నా బాధ చెప్పుకొని చేయడమే డెమోక్రసీ. కనీసం మరి నీ ప్రజా దర్బార్ అని పెడుతున్నావు కదా, ఆ దర్బార్లోకి వెళ్ళి ఈ 500 మందిని కూర్చొని మాట్లాడు. పోతే రాణిస్తలేరు కదా. మరి ఇది ఎక్కడి ప్రజాపాలన అంటున్నా? పేరులో ఉన్నటువంటి ప్రజాపాలన పాలనలో ఉండాలి కదా. అది లేనప్పుడు మీది ఎట్లా ప్రజాస్వామ్యం అవుతుంది? మీరెట్లా రాజ్యాంగ పరిరక్షకులు అవుతారు? మీరు రాజ్యాంగం పట్టుకోవడానికి అసలు అర్హులా? మీ రాహుల్ గాంధీ అర్హుడా? ఎలక్షన్లు మొత్తం రాజ్యాంగాన్ని పట్టుకొని తిప్పుతాడు కదా. పార్లమెంట్లో కూడా రాజ్యాంగం చూపించుకుంటూనే మాట్లాడతాడు కదా. అదే రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తే మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు? రైట్. ఎనీవే నిరుద్యోగులు అయితే ధైర్యంగా ఉండాలి. ప్రభుత్వంతో కొట్లాడమా ఇంకేం చేయడమో తర్వాత విషయం. కానీ గవర్నమెంట్ అయితే చాలా మొండిగా ముందుకు పోతుంది. అసలు దీనిలో మార్పు లేదు, ఇంతేమేమంటున్నారు వాళ్ళు. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.